జీన్స్ అనేది అది పుట్టుకకు సంబంధించింది. అంటే ఈయనతోటి బీఆర్ఎస్ లో తెలంగాణ వస్తే కొత్త సాంప్రదాయాలు కొత్త విధానాలని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళను కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళను జైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్స్ అనుకున్నవయ్యా నేను అడుగుతున్నా. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నావు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జైన్ చేసుకున్నటువంటి వాళ్లకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జైన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సవితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడిపోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా.